మొట్టమొదట 1948లో మనం ఏదైతే సాయుధ రైతాంగ పోరాటం జరిగిందో 44 నుంచి 51 దాకా జరిగింది. యాక్చువల్ 50 దాకా 4000 మంది అమరులైనారు. తిరిగి రాజ్యాధికారం వాళ్ళ అగ్రకులాల చేతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ మనము తొలి దశ మలి దశ తెలంగాణ ప్రత్యేక ఉద్యమాలు వచ్చినాయి. రాజ్యాధికారం మళ్ళీ వాళ్ళ చేతిలోకి పోయింది. అట్లనే మావోయిస్ట్ ఉద్యమాలు వచ్చినాయి, ఈ దళిత ఉద్యమాలు వచ్చినాయి. సో అనేక ఉద్యమాలు తెలంగాణలో జరిగినాయి. కానీ ఏది జరిగినా నాయకత్వం వాళ్ళ చేతిలో ఉండడంతో మళ్ళీ వాళ్ళే రాజ్యాధికారం చేపట్టినారు. ఇప్పుడు జరగబోయేటువంటి బీసీ ఉద్యమంలో రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా నాయకత్వం అనేది బీసీల చేతిలో ఉండాలని కోరుకుంటున్నాం. సో అగ్రవర్ణాలు ఎట్లన్నా మళ్ళీ అగ్రకులాలు దాన్ని క్యాప్చర్ చేయాలని చూస్తాయి. కానీ బీసీ ప్రజలు జాగరూకతతో ఉండి మళ్ళీ నాయకత్వం వాళ్ళ చేతిలోకి పోతే మళ్ళీ ఈ ఉద్యమం కూడా వాళ్ళే క్యాప్చర్ చేసుకుంటారు. అది ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. బీసీ ప్రజలు స్వతంత్రంగా ఆలోచించాలి ఒకటి. రెండోది, మనం పోరాటం చేసినప్పుడు మన శత్రువుడు మనకు తెలిసి ఉండాలి. నువ్వు ఒక లైన్ గీసుకొని ఆ లైన్ ఉన్నోడు బయట ఉన్నోడు ఎవడు, ఇటు లోపల ఉన్నోళ్ళు ఎవరు, మన శత్రువు మనం తెలుసుకొని శత్రువుతో పోరాటం చేయకపోతే ఆ శత్రువుతో కలిసిమెలిసి ఉంటా అంటే ఎట్లా పనిచేస్తామని. సో మనం 100% మన లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. ఆ లక్ష్య సాధన కొరకు వచ్చే క్రమంలో మనం ఎవరెవరు మనకు అనుకూలంగా ఉంటారు, ఎవరెవరు వ్యతిరేకులు మనం చూడాలి. ఇవాళ అధికారం లేకపోయినా చాలామంది ఏంటంటే బీసీ వాదం ఎత్తుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారు, వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి, అది కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు చేయాలి, ఇప్పుడు చేస్తాం అంటాం. ఎట్లా నమ్ముతాం వాళ్ళను? అయినా మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం మాకేమొచ్చింది? 60% ప్రజలు మేము మా రాజ్యాధికారం మేము తెచ్చుకుంటామంటే మిమ్మల్ని నమ్మాల్సిన పరిస్థితి మాకేంటి? అదే మనం ఇలాంటి మేధాలు ఒకరో ఇద్దరు అంటున్నారు, కానీ మెజార్టీ బీసీలే అంటున్నారు కదా, బాగుంది, కాంగ్రెస్ బాగుంది, బీఆర్ఎస్ బాగుంది, బీజేపీ బాగుంది అని. ఇప్పుడు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు ఎగ్జిస్ట్ అయిన వాళ్ళ మాటని నమ్ముతుంటారు కదా సార్. దీన్ని ఎట్లా మనము అంటే మనకే పంచాయతీ పెట్టే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు బీసీ ప్రజలకు ఆ ఎన్లైటన్మెంట్ మనం ఇవ్వగలిగితే వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇవాళ బీసీలు పాలిస్తున్నటువంటి చాలా రాష్ట్రాల్లో వాళ్ళ ఎన్లైటన్మెంట్ లెవెల్ హై లెవెల్లో ఉంది. సో వాళ్ళకు బెనిఫిట్స్ కూడా అట్లానే ఉన్నాయి. సో ఇవాళ మేము మీకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మాట్లాడదాం. తమిళనాడులో ఇచ్చారా? ఇవ్వలే. ఆయన